బావా బాగున్నావా? అక్క బాగున్నావా? బాగున్నాను రా. దిగండి. దా బావా. బావా సరే వెళ్ళండి, లోనికి వెళ్ళండి. లగేజ్ ఉందిరా. లగేజ్ నేను తీసుకొస్తా బావా. నీ చేత లగేజ్ పంపిస్తానా? చచ్చా, నేను తీసుకొస్తా కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళండి అక్క, మీరు వెళ్ళండి. ఎందుకురా? అది కాదు. అరే బా ఏమైందిరా? ఏం చేస్తున్నావు? ఒక బ్యాగ్ హెల్ప్ చేద్దామని. బావ చేత లగేజ్ మోయించానంటే ఇంకేమైనా ఉందా? నలుగురు నాలుగు మాటలు అంటారు. నువ్వు వెళ్ళు. ఇన్నేడు నేను చేస్తా, నువ్వు వెళ్ళు బావా. ఇక్కడికి దోలు తిరిగిపోతుందిలే. ఓకే. బావ నా కోసం గట్టిగానే తెచ్చాడు. అయ్యో, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, సిటీలో ఉన్న వాళ్ళ దిష్టి, ట్రిప్కి వెళ్ళారు కదా అక్కడ వాళ్ళ దిష్టి, కాఫీ షాప్ లో ఆగారు కదా వాళ్ళ దిష్టి, పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు కదా అందరి దిష్టి. తుతు చూడ చక్కరైన జంట కదనే. అల్లుడు గారు కుడికాలు లోపల పెట్టండి. రెండమ్మా. రండి అల్లుడు గారు. ఈ పాటికి వచ్చేయాలే నా బామ్మడిది. ఇంకా రాలేదేంటి? ఎక్కడీడు? ఏంటండి అలా చూస్తున్నారు? శేషుగాడు ఎక్కడా? అరే శేషు. బావా ఇదేనా రావటం? అక్క బాగున్నావా? బాగున్నాను రా. సరే, నేను ఫ్రెండ్స్ కలవటానికి వెళ్తున్నాను. సరేనా? బాయ్ బాయ్. రే లోపల లగేజ్ ఉందిరా. అయితే తీసుకెళ్ళి బావా. నాకు ఎందుకు చెప్తున్నావు? నీ లగేజ్ నీ ఇష్టం. నేను ఫ్రెండ్స్ కలవటానికి వెళ్తున్నా. బాయ్. అలా వెళ్ళిపోతున్నాడు ఏంటి? తీసుకురండి, నేను వెళ్తున్నా. అల్లుడంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? అమ్మా బరువుగా ఉంది. వచ్చారమ్మా, రండి. అదేంటి హారతి ఇవ్వడాలు, బొట్టు పెట్టడాలు, కుడికాలు పెట్టడాలు లేవా? మీరేమైనా కొత్తలుడా? రండి, అన్నీ కావాలి. అన్నీ కొత్త అల్లుడికి చేస్తారా? ఓకే, మనం కుడికాలు పెట్టి వెళ్దాం. డాబా కూర్చో. ఇది ఒకటి అడ్డంగా. కూర్చోండి అల్లుడు గారు. కూర్చో కూర్చో. అదేంటి అలా వేసాడు? ఇదిగో బాబు ఏమిచ్చావి? మంచినీళ్ళండి. అల్లుడు గారు అంత దూరం ప్రయాణం చేసి వస్తే నిలుస్తావా? కొబ్బరి నిలిచిరాబో. అయ్యో తప్పైంది బాబు. మర్యాదలు నేర్చుకోవాలి కదా బాబు. అబ్బా, ఏమైంది బాబు? అంటే అది ఫుల్ జర్నీ చేసి వచ్చాను కదా, బాడీ అంతా అర్థమైంది. బాగా క్వాలిటీ. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మసాజ్ బావా. అల్లుడు గారు ఏమొద్దండి, నేను మసాజ్ చేస్తా. ఊరుకోవా. నీకు నొప్పులంటే మేము ఊరుకుంటావా? రిలాక్స్ అవ్వు. ఎంత బాగా చేస్తున్నారు. లేదు లేదు లేదు, రిలాక్స్ అవుతున్నా. రిలాక్స్ అబ్బా, రక్త పింజరు. ఒక్కరు కూడా మంచినీళ్ళు వేయట్లేదేంటి? బండి ఇది రిమోట్ కనిపించట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదేంటి? ఇలా చేద్దాం. అయ్యో, ఏంటంటే దగ్గుతున్నారు? దాహంగా ఉందా? లేదు, ఆవిలిస్తున్నానే. లేకపోతే ఏందే, ఒక్కరు కూడా మంచినీళ్ళు లేదు. అటు ఇటు తిరుగుతున్నా నా ముందే. వాళ్ళేదో పనిలో ఉన్నారండి. దాహంగా ఉందా? అవును. అయితే వెళ్ళి తాగండి. తాగండి? ఎక్కడైనా అల్లుడు పోయి మంచినీళ్ళు తెచ్చుకోవడం చూసావా? చూలేదు. ఇప్పుడు మీరు చూపించండి. చూపించాలా? బయలుదేరండి. వాటర్ కూడా అత్తమామలు తీసుకురావాలా? రోజు మర్యాదలు చేయాలంటే ఎలా అవుతుంది? అమ్మా, గ్లాస్ మంచినీళ్ళకి ఒక యుద్ధం చేశాను రాయ్యా. బా, కారు తోలి కాలు నిప్పులు రా నాయనా. అబ్బా అబ్బా, ఏడుంది బా. చాలా వేసుకొని పడుకున్నాడు. ఏంద్రా ఇలా అయిపోయావు? అబ్బా, ఏంటలుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? బాగా నొప్పులుగా ఉన్నాయి మావయ్య. సోఫా ఉంది కూర్చోడానికి అల్లుడు, పడుకోవడానికి కాదు. బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో. వెళ్ళు వెళ్ళు.
నేను పడుకో చలుడు, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో. ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? అదేంటి బావా, ఆల్రెడీ వచ్చారు కదా. ఎక్కడా? అల్లుడు గారికి చమత్కారం ఎక్కువ. అవునండి. అయ్యో అవన్నీ మీకోసం చేసివేనండి. ఇన్ని ఐటమ్స్ నా కోసమా? అవును బావా, నీకోసం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు, నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ చేయించాను నీకోసం. అల్లుడు గారు మీరు వస్తున్నారని తెలిసి స్వీట్లో ఎన్ని రకాల వెరైటీలు ఉంటే అన్ని రకాల వెరైటీలు తెచ్చాను. లడ్డు, బూందీ, కాజా, మడత కాజా, నిల్చున్న కాజా, పడుకున్న కాజా, పాకే కాజా, ఇలా అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. మీరు తినగానే వెళ్ళి తినేద్దాం. రసము, పప్పుచారు, సాంబారు, మజ్జిగ పులుసు, చింతపండు రసం, పచ్చి పులుసు, టమాటా రసం అన్నీ చేసామండి. ఆపండి, కొంచెం ఎక్కువైంది. ఏవండి ఐటమ్స్ గురించి ఎక్కువైనాయని చెప్తున్నానే. అలా అనకండి అల్లుడు గారు, లెగ్ పీస్ వేసుకోండి. బా నీకు చెప్పడం మర్చిపోయా, నీకోసం ఒక స్పెషల్ ఐటమ్ చేయించా. ఏంటిది? మొసలి బిర్యానీ. మొసలి బిర్యానీయా? ఓసాయ్ ఓసాయ్, ఎక్కడ తెచ్చావే? ఏంటండి ఏంటి ఇది? లంచ్? మటన్ ఏదే? పందెం కాడికే వస్తున్నారా బాబు. రే శశు, ఇట్రారా. ఏంటి బా, అల్లుడు ఇంటికి వస్తే ఇలా పప్పు పెడతావేంద్రా? పెరుగు ఒక్కటి పెడితే బాగోదు కదా బావా. మటన్ ఏదిరా? మటన్ 1000 రూపాయలు ఉంది. పోనీ రొయ్యలు? రొయ్య 400 ఉంది. చికెన్ 250 కదరా? కోళ్ళు పందేలకు పోయినాయి, నేను వెళ్ళాలి. బాయ్. కనీసం అన్నమైన వడ్డిస్తావా? నేను గోరింటాకు పెట్టుకోవాలండి. ఇంకా పెట్టుకోలేదు కదే. ఇప్పుడు పెట్టుకోబోతున్నా, మీరు పిలిచారు అంత లోపు. ఏంటి అన్నం కూడా పెట్టుకోలేరా? దానికి కూడా అత్తమామలు రావాలా? నాకొద్దు, నేను బయట పోయి తింటా మటన్ కర్రీ. ఈ పండగకి వస్తావు కదే, హ్యాపీగా వెళ్ళు. అల్లుడు గారు సరే అమ్మా. ఇదేం బాలేదండి. ఆ? బాలేదా? కొత్త మోడల్ కారు మావయ్య. నేను మాట్లాడేది కారు గురించి కాదు అల్లుడు, మా బాధ గురించి. మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారు. వచ్చి వారం రోజులైంది, ఇక్కడే ఉన్నానంటే ఇలా రకం అనుకుంటారు. అంతకు మించి అదృష్టం ఉంటుందా? మీరు వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంటుంది అల్లుడు గారు. అమ్మా అయ్యో. ఒక్క నిమిషం అల్లుడు గారు. యాడికెళ్ళింది ఈవిడ? అల్లుడు గారు మీకోసం వడియాలు, సెక్నాలు, కారపూస, స్వీట్లు అన్నీ చేసి ఇందులో పెట్టాను అల్లుడు గారు. థ్యాంక్స్ అండి. ఇంతకీ శేషు ఎక్కడా? బా నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడండి? బా వాయిస్ వస్తుంది, ఎక్కడున్నాడు వీడు? శేషు, ఇక్కడేం చేస్తున్నావు? బా నేను కూడా నీతో పాటు హైదరాబాద్ వస్తా బావ, తీసుకెళ్ళు. హైదరాబాద్కి వస్తావా? వీడేం చేస్తున్నాడు ఇక్కడ? రే శేషు, నేను బావతోనే ఉంటా. సిటీలో చాలా పనులుంటాయిరా, వదిలేయి. కావాలంటే నువ్వే పో సిటీకి, బా ఇక్కడే ఉంటాడు. ఉండు బావా, ప్లీజ్ బావా. బావంటే ఎంత ప్రేమరా నీకు. అవును బావా. ఒక్క నిమిషం ఆగు. 500 ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ బావా, మిస్ యూ. ఐ మిస్ యూ టూరా బామ్మడిది. వెళ్ళరండి. సరే పోయిద్దామా? వెళ్ళొస్తాను. నా సరే వెళ్ళొస్తాను. అమ్మా, జాగ్రత్తగా నాన్న వెళ్ళు. వెళ్ళొస్తాను. జాగ్రత్త అల్లుడు. సరే. ఎక్కడ చచ్చింది ఇది? అబ్బబ్బా వస్తున్నాను, ఆగండి. ఎంత సోపే? అమ్మా అప్పుడే వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నారు, 2 రోజులు ఉండొచ్చు కదా. లేదు మామయ్య, పనుంది. మిమ్మల్ని కాదు అల్లుడు గారు, అమ్మాయిని అడుగుతున్నాం. ఓ ఓకే. లేదమ్మా, నీకు తెలుసు కదా నేను లేకుండా ఆయన ఉండలేడని. బాగా చిన్నపిల్లోడా ఉంటాడులే, ఓ 10 రోజులు ఉందిరా అక్క. నువ్వు లేదురా, ఆయనకి రోజు లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, వెళ్ళాలి తప్పకుండా. అక్క నువ్వు భార్యవా లేకపోతే వంటదానివా? పెళ్ళి ఇన్ని రోజులైనా వంట నేర్చుకోపోతే ఎలా అల్లుడు గారు? సిటీలో ఉండే వాళ్ళకి వంటతో పనే ఉంది, బయట నుంచి ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటారు. ఏమన్నాడు? అవును మామయ్య. సర్లే అల్లుడు గారు, మీరు వెళ్ళండి, అమ్మాయి ఇక్కడే ఉంటుంది. నీకోసం మంచి మంచి పిండి వంటలు వండుతానే. సరే అమ్మా. ఏమండి? ఏంటక్క బాగుంది చూస్తున్నా, పర్మిషన్ కోసమా? సర్లేవే, ఎన్ని రోజులు కావంటే అన్ని రోజులు ఉండు, హ్యాపీగా ఉండు. అబ్బా థాంక్స్ అండి, బాయ్ అండి, జాగ్రత్త. సరే, పద లోపలికి. రండి. వీళ్ళేంది? నేనేదో సరదాగా అంటే అలా వెళ్ళిపోయారు. అల్లుడన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. నేను ఒక్కరినేనా బయట నుంచి తెచ్చుకోవాలా ఫుడ్? సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. కొత్తల్లుడు పాతల్లుడు. మీ అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకోండి. విష్ యూ హ్యాపీ
సంక్రాంతి అందరూ ఎంజాయ్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. దిగిరా బయటికా ఏందిరా? నాకు హిందీ రాదని హిందీలో బూతులు తిడతారు నువ్వు. తెలుగు రాష్ట్రాల్లో బతుకుతూ తెలుగు రాకుండా ఎలా బతుకుతావు అనుకుంటున్నావు నువ్వు? ఏయ్ తెలుగు నేర్చుకోరా ఫస్ట్. ఇక్కడ బతకాలంటే తెలుగు నేర్చుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారా, అలాంటిది ఈ రాష్ట్రంలో బతుకుతూ తెలుగు నేర్చుకోకుండా ఎలా బతుకుతావు అనుకున్నారు నువ్వు? మాట్లాడవేంట్రా? ఏదో ఒకటి మాట్లాడు, తెలుగులో మాట్లాడు. అమ్మ నాన్న చెల్లి చెప్పరా